హలో గైస్, నేను నేత్రశ్రీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేత్రశ్రీ అఫీషియల్. ఈరోజు వచ్చేసి మేము అయితే వేములవాడ అయితే వచ్చినాం. ఈ వేములవాడని అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే ఆటోలో వెళ్తున్నాం గుడి దగ్గరికి. మేము లైన్లో నిలబడడానికి ఎనర్జీ ఉండాలి కాబట్టి జ్యూస్ అయితే తాగుతున్నాం. ఇక్కడ మేమైతే గుడి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడైతే బెల్లం అయితే జోకించుకుంటున్నాం. మా పొట్టోడు అయితే గంటలు పట్టుకొని ఊపుతుండు. 5 పిరికిల బెల్లం అయితే తీసుకొని కవర్లు అయితే వేసుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్న ఆవులకు పెట్టడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఎప్పిళ్ళు ఆవులకు పెట్టాలని. బెల్లం పంచడానికి అయితే బయటికి వచ్చినామో లేదో కోతులు ఉరికొచ్చినట్టు అందరు ఉరికొచ్చిళ్ళు. వీళ్ళని చూస్తున్నకైతే కోతులే గుర్తొచ్చిళ్ళు. కోతులు ఎట్లా కొట్లాడుకుంటాయో మనం బనానా అయితే అట్లా కొట్లాడుకుంటుళ్ళు వీళ్ళు. ఫస్ట్ ఈ బ్రౌన్ కలర్ శారీ ఆమె వచ్చిందో లేదో మిగతా వాళ్ళందరూ ఉరుక్కుంటూ వచ్చిళ్ళు. 2 తట్టల బెల్లం అయితే అయిపోయింది. ఈ బెల్లం అయితే మళ్ళీ అమ్ముతారట అక్కడ ఉన్న వాళ్ళకు. కింద పడ్డ కూడా బెల్లం మొత్తం ఏరుకుంటుళ్ళు. కోతులు అచ్చం కోతులు లాగానే కొట్లాడుకుంటుళ్ళు. ఇప్పుడైతే మేము భీమన్న టెంపుల్కి అయితే వచ్చినాం. రాజన్న టెంపుల్ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా కడుతులు కాబట్టి భీమన్న టెంపుల్ అయితే దర్శనం చేసుకుంటానికి వచ్చినాం. ఈ ఆవులను చూడండి, చాలా బాగున్నాయి కదా. నాకైతే ఈ బ్రౌన్ కలర్ ఆవు అయితే బాగా నచ్చింది. మీకే ఆవు నచ్చిందో కామెంట్ చేయండి. మాకైతే దర్శనం చేసుకోవడానికి అయితే 15 మినిట్స్ టైం అయితే పట్టింది. తక్కువ టైమే పట్టింది, ఎందుకంటే రష్ అయితే బాగాలేదు. ఇప్పుడైతే గుళ్ళోపడికి అయితే ఎంటర్ అయినాం. దేవుడిని అయితే వీడియోలు తీయలేకపోయినాం, ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్. ఇప్పుడైతే శ్రీ గాయత్రి మాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వీడియోలో అయితే బద్దిపోషమ్మ కాడికి అయితే వెళ్తాం. ఆ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. అంతలోపు టేక్ కేర్, బాయ్ బాయ్.